హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే పాలకూర ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో చూపించేస్తానండి. ముందుగా పాలకూరని శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనము కాస్త జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను జీలకర్ర వేసేసి చక్కగా ఈవెన్గా మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకుందామండి. తర్వాత కాస్త సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతుందండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు వేసేసి బాగా చక్కగా ఫ్రై అయ్యేలాగా కలిపేసుకుందాము. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను సన్నగా అయితే చాప్ చేసుకున్నానండి. పాలకూర కూడా ఎప్పుడు రొటీన్గా పప్పు ఇలా ఫ్రై కాకుండా ఇలాగా ఎగ్తోగానే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత బాగుంటుందన్నమాట ఇది. తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న పాలకూరని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకుందామండి. అందులో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం వాటర్ ఏం కలపాల్సిన అవసరమే లేదు. ఇలాగా దగ్గర పడిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట. మొత్తం అన్నీ బాగా కలిసేలాగా మగ్గనిచ్చేద్దామండి సిమ్లో పెట్టేసి. తర్వాత మనము ఎగ్స్ కూడా ఇందులోకి వేసుకుంటాము. అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను 4 ఎగ్స్ అయితే వేసుకున్నానండి. 4 ఎగ్స్తో నేను ఇక్కడ పాలకూర ఎగ్ బుర్జీ అయితే చేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా కొట్టి వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుందాము. నేను కూడా ఇది చేసుకున్నప్పుడు ఏముంటుందిలే ఆకృత ఎలా ఉంటుంది అనుకున్నాను. కానీ తిన్న తర్వాత మా పిల్లలైతే కంపల్సరీగా ఇది చేయమని అడుగుతారండి పాలకూర తెచ్చినప్పుడల్లా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అంటే మీ స్పైసీకి ఎంత తగ్గట్టు కారం కావాలో అది వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా వేసుకున్నానండి. అన్నీ వేసేసి బాగా కలిపేసుకుందాము. తర్వాత ఇక్కడేనండి ఫైనల్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఆ టేస్టే మారిపోతుందనమాట. మనం ఏమంటే చేసినా కూడా ఇలాగా వెల్లుల్లి రెబ్బలు కానీ దంచి వేస్తే మంచి ఫ్లేవర్ అయితే బయటికి వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ కర్రీ గురించే కాదు, ఏ ఫ్రై చేసినా కూడా ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు దంచి వేశారంటే దాని అరోమానే మారిపోతుందన్నమాట. ఇక్కడ కూడా అంతే, వెల్లుల్లి రెబ్బలు వేయంగానే ఈ ఫ్రైకి ఉండే టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ ఏ మసాలాలు కూడా నేనేం వాడలేదండి. జస్ట్గా కారం పొడి ధనియా పొడి వేసాను. ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్నాను. ఉప్పు కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే పోతుందండి. చూసారా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ లెక్క కానీ అన్నం లెక్క కానీ ఎటువంటి కర్రీ లేకుండా ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి, చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా మీరు ఈ వీడియోని ట్రై చేసి చూడండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్. బాయ్.